నమస్కారం, ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. క్రీడలకు విశాఖ నగరం ఎంతో అనుకూలమైనదని, క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, క్రీడాకారులకు క్రీడలకు తన సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తానని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పెందుర్తిలోని మేయర్ స్వగృహంలో విశాఖ నగరానికి చెందిన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితి రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినందుకు మేయర్ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైనదని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో వారి ప్రతిభను చాటుకున్నారని, అలాగే శ్రీ సాహితి రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిందని కొనియాడారు. ఇంత ఘనత సాధించి ప్రతిభ కనబరిచిన శ్రీ సాహితీకి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, జీవీఎంసీ తరఫున సహాయ సహకారాలు క్రీడలకు అందిస్తానని, విద్యార్థులు నగరంలో ఉన్న క్రీడా సదుపాయాలను వినియోగించుకుని క్రీడల్లో రాణించి విశాఖ నగర కీర్తిని మరింత పెంచి నగరానికి ఘనతను సాధించి మంచి పేరు ప్రతిష్టలను తేవాలని తెలిపారు. ప్రజల కోసం సేవ చేయాలనే అభిప్రాయం మీదే నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కుటుంబం కానీ ప్రజా సమస్యలపై పోరాడగలం. దానికి నాకు ఈవేళ ఈ చైర్లో కూర్చోబెట్టిన అందరికీ కూడా నమస్కారం చేస్తాను. పేదవాడికి సేవ చేయాలి, అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారో వారికి వారి హక్కుల ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవీఎంసీ నుంచి కానీ, లేకపోతే పక్క ఆక్యుపై చేసిన గాలి నుంచి కానీ, ఇప్పుడు డ్రైనేజీలు కానీ, అలాగే మొక్కలు పెద్ద పెద్ద మొక్కల్ని కట్ చేసి హ్యాండిల్ తీసుకునేది కానీ, ఎన్నోట్ల మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాగా పడింది. నేను కూడా గతంలోనే చెప్పాను. ప్లానింగ్ సెక్షన్లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది, అది జీవీఎంసీ కాలేనప్పటికీ గత పాలిమార్స్లో ఏదైతే బర్న్ టైంలో 215 మందికి ఈవేళ వరకు అప్ టు డేట్ అవ్వాలి. దానికి వీధులుగా ఉన్న లైన్లో దాన్ని మళ్ళీ చేర్చి అప్ టు డేట్ చేయాలి. ఇమ్మీడియట్గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ 9 పాయింట్లు వచ్చింది. అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆక్యుపై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్ పెట్టారు. వాటి రికార్డు వెరిఫై చేయాలి. రికార్డు మీద ఇమ్మీడియట్గా అధికారులు తీసుకొని చెప్పాం. అలాగే కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని, కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం, మా జోడు ఆడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటి మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం కలిసి సేవ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది. కంపల్సరీగా దీని మీద రిజల్ట్ ఇవ్వగలని నా ధైర్యం ఉంది. నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాని మీద కొంచెం తొందరగా వచ్చాం కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఇవ్వనందుకు నేను దాన్ని నేరుగా వెళ్ళే
స్టడీ చేయనందుకు కూడా మనం కంపల్సరీ దాని మీద వాటర్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి, పారిశుభ్రం ఒకటి, ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాగా తీసుకుంటాం.